సినిమా మాత్రం ముగ్గురు హీరోలతో రొమాన్స్ మాత్రం మస్తు ఉందన్న సినిమా మాత్రం హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. కామెడీ ఆడియన్స్ కి మంచి కనెక్ట్ అయ్యి ఆల్రెడీ విక్రమార్క ఎంత కామెడీ చేస్తాడో డాన్స్ లో మనం కామెడీ ఎంత చూసినామో ఈ సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగా పెట్టిన డైరెక్టర్ గారు. ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా డైరెక్టర్ గారు చాలా పట్టుదలతో తీసిన సినిమా, ఇది ఒక హిట్ కొట్టాలని చాలా పబ్లిసిటీ బాగా చేయకుండా తక్కువ చేసినా కూడా సినిమా మాత్రం పబ్లిక్ లో బాగా వెళ్ళిపోయింది. ఇంకోటి సినిమా కూడా చాలా హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. మ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది. అంటే మన కామెడీస్ వాళ్ళు చాలా మంది యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఇక్కడ ఎక్కడ కూడా రవితేజ కెరియర్ లో మనకు విక్రమార్కుడు కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమాలో కామెడీ ఎంత బాగుంది. ఇక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మెగాస్టార్ గారికి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ రవితేజ గారు చెప్పొచ్చు. రేపు వచ్చే శర్వానంద్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుందన్న. రవితేజ కెరియర్ లా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక ముగ్గురు హీరోలతో మాత్రం రొమాన్స్, అంటే చాలా ముగ్గురు డిసప్పాయింట్. ఎందుకంటే జెన్యూన్ రివ్యూ చెప్పాలి భయ్య. ఇప్పుడు సినిమా బాగుందని కాదని సో చాలా సినిమాలు ఇష్టం మన మాస్ మహారాజా అని చూపించే విధానంలో. అంటే ఎవరు చెప్తా భయ సినిమాలో బాగుంది ఏంటంటే భయ నాకు మాస్ మహారాజా యాక్టింగ్ భయ, ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ. కానీ కొన్ని సీన్లలో భయ నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా. సినిమా లెంతీ అని అనిపించింది నాకైతే. మెయిన్ గా భయ మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్ లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్ లో ఉంటే ఒక లవర్ అంటే భర్త ఎలా కష్టపడతాడు ఎలా చేస్తాడో మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య. ప్రతి సీన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టిండు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ పనికిరాని కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలే భయ. నేను డిసప్పాయింట్ అయినా చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా హిట్ కొడతారా అని కూడా. కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టాలి. అంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే ఫేక్ చూసుకోవాలి కదా. ఒక సినిమాని పోటీ పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిచ్చోలు కాదు కదా జనాలు. అవును అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా? అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పిన ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్ గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలేదు భయ్య. అలా అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు. అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారు అనుకున్నా. బాధ అనిపిస్తుంది భయ్య, చాలా డిసప్పాయింట్. అంటే ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరి ముగ్గురు రొమాంటిక్ అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, సాంగ్ మస్తుందన్న. సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది. కానీ సినిమాకు బోర్ అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా అట్లా అనిపిస్తుంది. అది చూసుకుంటే బాగుంటుంది. సంక్రాంతి కదా దుమ్ము లేపుతుంది కదా. సో మాస్ మహారాజా ఒకటే భయ్య. మాస్ మహారాజా కోసం చూడొచ్చు. వన్ మ్యాన్ షో అద్రగొట్టిండు. అంటే ఆ టైమింగ్ అని ఒక ఇడియట్ వెంకి ఆ టైమింగ్ ఆ డాన్సింగ్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్య. ఇప్పుడు కూడా ఏడా తగ్గలే అద్రగొట్టిండు. చాలా బాగుంది అన్న సినిమా. ఎలా ఉంది అంటే ఏం చెప్పమంటారన్న, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంత దారుణంగా ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి బయటకు వస్తున్నా ఇప్పుడే. నాకు ఆడియన్స్ కి ఒక విజ్ఞప్తి పెట్టుకోవాలని ఉంది. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి. చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. నాకైతే మాత్రం దారుణంగా అనిపించింది అన్న. 2.5 గంటల సినిమా 8కి మొదలైంది. ఇప్పుడు మా అయితే 10:40 అవుతుంది టైము. నాకు 4 గంటల సినిమా లాగా అనిపించింది. 4 గంటల సినిమా లాగా అనిపించింది. పోనీ ఆ 4 గంటల సినిమా చూసిన ఫీల్ ఉందా? లేదు. నిన్న ఎంత అయితే ఆనందంతో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్ తో, ఎంత హ్యాపీనెస్ తో బయటకు వచ్చానో, ఈ రోజు అంత తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. లిటరల్లీ తల పట్టుకున్నాను నేను. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు సినిమాలు, మంచి సినిమాలు ఉన్నాయి. రెడ్ అవని, ఉన్నది ఒకటే జిందగీ అవని, లేకపోతే మన నేను శైలజ అవనివ్వండి. అఫ్ కోర్స్ లాస్ట్ సినిమా కొంచెం శర్వా గారితో అటిట్ అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటిట్ కాదు, మొత్తానికే దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో అసలు ఇంకా ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. ఈ క్షణం నుంచే మీరు సాయంత్రం షోలు మ్యాట్నీ షోలు పక్కన పెట్టండి, ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. రవితేజ మాస్ నుంచి క్లాస్ కి రానివ్వండి, క్లాస్ లో ఉండనియండి, మాస్ లో ఉండనియండి, ఆయన ఏ జానర్ లో అయినా ఉండనియండి. బేసిక్ గా సినిమాలో దమ్ము ఉండాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒకవేళ కంటెంట్ లేకపోయినా రొటీన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉన్నా కూడా దాన్ని చూపించే పద్ధతి ఉండాలి. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారండి, చూపిస్తారు. స్టోరీ రొటీనే ఉంటది, కామెడీ రొటీన్ ఉంటది, అందరూ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్ ఫీల్ అవుతాము. ఆయన చూపించే పద్ధతికి, చూపించే విధానానికి మనం కనెక్ట్ అయిపోతాము, నవ్వుకుంటాము, ఏడుస్తాము, బయటికి వస్తాము. అమ్మ నాన్నల్ని మళ్ళీ తీసుకెళ్తాం సినిమాకి, ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాం సినిమాకి. అది రొటీన్ స్టోరీలో ఉన్నా కూడా అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసే మ్యాజిక్ ఇక్కడైతే అది మిస్ అయింది. సినిమాని రవితేజ గారిని ఆ పాత కామిక్ టైమింగ్ తో వాడడానికి ట్రై చేశారు. ఏదైతే కిక్ లేకపోతే మిరపకాయ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా రవితేజ గారి లో ఉన్న కామిక్ టైమింగ్ ని
బయటికి తీసుకొచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మళ్ళీ చూపిద్దామని ట్రై చేశారు కిషోర్ తిరుమల గారు. అదే ప్రాబ్లం అయిపోయింది అనిపిస్తోంది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వెళ్ళే కన్నా రవితేజ గారిని మైండ్ లో పెట్టుకొని తీసినట్టే అనిపించింది తప్ప ఎక్కడ నాకు సినిమాలో అయితే నాకు ఆ కనెక్షన్ అనేది కనిపించలే. బాస్ ఫోన్ చూడాలా అర్థం కాలేదు, సినిమా చూడాలా అర్థం కాలేదు, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, ఎందుకు వచ్చానో అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి కనెక్టివిటీ అనేది లేకుండే, ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండే. ట్రెండీ టాపిక్స్ వాడారు, ట్రెండీ డైలాగ్స్ వాడారు, చాలా మీమ్ మెటీరియల్స్ ని యూజ్ చేసుకొని సినిమాలో డైలాగ్స్ కింద వాడారు. బట్ ఎక్కడ నవ్వు రాలేదన్నా, బలవంతంగా నవ్వించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా వేస్ట్ అన్నా నాకు. అంటే కాన్సెప్ట్ మీకు బేసిక్ గా ఇద్దరు హీరోయిన్ల మీద ఉంది కాబట్టి ఇద్దరు హీరోయిన్లు పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు కూడా, కాదనట్లేదు. కాకపోతే వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేకుండే. పోనీ గ్లామర్ రోల్ కోసం ఏమైనా వాడుకున్నారా అంటే నో, గ్లామర్ కూడా అంత ఏం లేదు. అఫ్ కోర్స్ చూడ్డానికి ఇద్దరు బబ్లీగా ఉన్నారు, లవ్లీగా ఉన్నారు. హర్షిక గారు కూడా చాలా లవ్లీ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగున్నారు హర్షిక గారు కూడా చూడ్డానికి. ఆఫ్టర్ బింబిసారా గానీ ఇందులో చూస్తే చాలా చాలా మంచిగా కనిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి, నాకు తలకాయ నొప్పి. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి, మీరు చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. రవితేజ అన్నకి ఇంకొక మాట, అన్న మంచి సినిమాతో మీరు వాపస్ రండి, మీ సినిమాలు మళ్ళా చూస్తాము, కాకపోతే కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మంచి సినిమా తీయండి. ఇప్పుడే భర్త మహాశైలు విజ్ఞప్తి సినిమా, రవితేజ గారి సినిమా నేను చూసా. నేను సినిమా చూసినోడుగా మాట్లాడుతున్నా, సినిమా మాత్రం అదిరిపోయింది. సినిమాలో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారో, ఒక ఆమెతో పెళ్ళయింది, ఒక ఆమెతో పెళ్లి కాల, పక్క దేశం పోయాడు. హీరోయిన్ సెకండ్ హీరోయిన్తో జంతకు జమ్ అయింది. తర్వాత వచ్చాడు, మళ్ళీ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నాడు. ఇదే ప్రతి ఒక్క భార్య భర్తలు ఈ సినిమా చూడాలి, పెళ్ళైనోడు చూడాలి, పెళ్లి కానోడు చూడాలి. కాబట్టి సినిమాలు తీసే దేనికి? ఎంటర్టైన్మెంట్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సినిమా అనేది బయట సమాజానికి ఉపయోగపడుతుందో లేదని అడుగుతున్నారు. బయట సమాజానికి కూడా ఖచ్చితంగా ఈ సినిమా ఉపయోగపడుతుంది. మీకు ఇలాంటి సమస్య వచ్చినా ఈ సమస్య మీరు ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ సినిమా. మళ్ళీ భర్త మహాశైలికి విజ్ఞప్తి 2లో ఈసారి పెళ్ళాలు ఎవరన్నా కానీ భార్యలు తప్పు చేస్తే అది ఎలా క్లియర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తారంట. చాలా బాగుంది సినిమా. చూస్తున్న సేపు అబ్బా గాల్లో తేలినట్టుంది. అసలు ఏంటిది ఆ యాక్టింగ్, ఆ కామెడీ, పాటల్లో కామెడీ. ఫన్ రైడ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నవ్వుకోవచ్చు. సత్య గారి కామెడీ బాగుంది, వెల్లకిషోర్ గారి కామెడీ బాగుంది. చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించాయి. కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ అయినట్టు అనిపించింది, అది ఒకటి చూసుకుంటే బాగుండేది. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. రవితేజ గారు బాగానే చేశారు, తన కామెడీ టైమింగ్ కొంచెం వర్కౌట్ అయింది సినిమాలో. 1 టైం వాచబుల్ బ్రో, అంతే బ్రో. 2.5. సత్య గారు కామెడీ ఎదిరిపోయింది బ్రో. అసలు ఈ సినిమాకు మీరు దేనికి చూడాలంటే సత్య గారి కామెడీ కోసం చూడాలనుకుంటా. అంత చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది నాకు. సత్య గారి కామెడీ టైం చాలా అదిరిపోయింది సినిమాలో. అందరికంటే బాగా ఇప్పుడు రవితేజ గారిని మించి బీట్ చేసింది ఎవరైనా అంటే సత్య గారే చేశారు. దీంట్లో చాలా బాగా అనిపించింది ఆయన కామెడీ. ఇద్దరు బాగానే ఉన్నాయి బ్రో, అంటే వర్కౌట్ అయింది, కొన్ని చోట్లలో వర్కౌట్ అయింది కామెడీ. రొటీన్ స్టోరీ అని చెప్పలేము, అలా అంటే రొటీన్ స్టోరీయే, బట్ కొంచెం ఎంగేజింగ్ గా వేరే టైప్ లో చూసారు, కొంచెం కామెడీ వేలో వెళ్ళిపోద్ది. సాంగ్స్ బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద కూడా